హలో అండి. హాయ్ నమస్తే. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు బడంగ్‌పేట్ మున్సిపాలిటీ నాదర్‌గుల్లో మహేంద్ర ఎన్‌క్లేవ్‌లో ఎంబీఎస్ఆర్ కాలేజ్‌కి 1 కిలోమీటర్ డిస్టెన్స్‌లో అండ్ విజ్ఞాన్ స్కూల్‌కి బ్యాక్ సైడ్‌లో 133 గజాలలో కన్స్ట్రక్ట్ చేసినటువంటి 2 బీహెచ్‌కే ఇండిపెండెంట్ హౌస్‌తో మీ ముందుకు రావడం జరిగిందండి. ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్‌గా ఈ ప్రాపర్టీ ఓనర్ బిల్డర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ డిస్క్రిప్షన్‌లో ప్రాపర్టీ డీటెయిల్స్ అనేది క్లియర్‌గా మెన్షన్ చేస్తాము. సో ఇప్పుడొచ్చేసి మనము ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ హౌస్ అనేది మనకి వెస్ట్ ఫేసింగ్‌లో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ 133 గజాలలో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ హౌస్ ముందున్న రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ అండి. సో లొకేషన్ వచ్చేసి బడంగ్‌పేట్ మున్సిపాలిటీ నాదర్‌గుల్ మహీంద్రా ఎన్‌క్లేవ్‌లో ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడొచ్చేసి నేను హౌస్ యొక్క ఎలివేషన్ చూపిస్తున్నాను. అండ్ ర్యాంప్ ఏరియా చూపిస్తున్నాను. అండ్ స్టాండర్డ్‌గా చేయించినటువంటి గేట్ చూపిస్తున్నాము. సో ఈ హౌస్ అనేది ఎక్సలెంట్ డైమెన్షన్‌లో కన్స్ట్రక్ట్ చేశారు. పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి ఒక మీడియం సైజ్ కార్ పార్కింగ్ చేసుకునే విధంగా పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ కంప్లీట్‌గా మనకి గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. అండ్ సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్ట్ చేశారు. సెట్ బ్యాక్ అంతా క్లియర్‌గా చూపిస్తున్నాము. అండ్ వాస్తు ప్రకారంగా కన్స్ట్రక్ట్ చేశారు. సో నెక్స్ట్ ఇటువైపు ఉన్నటువంటి మెట్లు చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వాష్ ఏరియా కవర్ చేయడం జరుగుతుంది. అండ్ మెట్ల కింద వచ్చేసి మనకి వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను మెయిన్ డోర్ చూపిస్తున్నాను. మెయిన్ డోర్ చౌకోటంతా పూర్తిగా వుడ్‌తో చేయించారు. దట్టు మనకి టేక్ వుడ్‌తో చేయించారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ అంతా కవర్ చేయడం జరుగుతుంది. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను హాల్ లోపలికెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి హాల్ అంతా క్లియర్‌గా చూపిస్తున్నాను. అండ్ హాల్‌లో ఉన్నటువంటి ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్‌గా గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ చేశారండి. పెద్ద సైజుగా ఉన్నటువంటి సింగిల్ స్టోన్ ఇక్కడ వాడడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి బ్యూటిఫుల్ కలర్స్ వేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండో చూపిస్తున్నాము. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. ఎక్సలెంట్ డిజైన్ చేయించడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి హాల్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ టీవీ యూనిట్ పాయింట్ చూపిస్తున్నాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్రైస్ డీటెయిల్స్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం చూపిస్తున్నాను. ఓపెన్ కిచెన్‌లో చూసుకున్నట్లయితే మనకి షెల్ఫ్‌లు ప్రొవైడ్ చేశారు. అండ్ మంచి సైజుగా ఉన్నటువంటి ప్లాట్‌ఫామ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ చూపిస్తున్నాము. అండ్ సజ్జా చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి విండో కవర్ చేయడం జరుగుతుంది. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ కవర్ చేయడం జరుగుతుంది. అండ్ పూజా రూమ్ కవర్ చేస్తున్నాము. పూజకి సంబంధించిన ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వెంటిలేషన్ రావడానికి మనకి విండో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి బెడ్రూమ్స్ కవర్ చేస్తాను. బెడ్రూమ్స్ కవర్ చేసుకొని సెట్ బ్యాక్స్ కవర్ చేసుకొని టెర్రస్ పైనకి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి నేను బెడ్రూమ్స్ కవర్ చేస్తున్నాను. బెడ్రూమ్స్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ చూపిస్తున్నాము. కామన్ వాష్రూమ్లో ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. అండ్ స్పేసెస్గా ఉన్నటువంటి టాయిలెట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి షెల్ఫ్లు కవర్ చేస్తున్నాము. అండ్ సజ్జా కవర్ చేస్తున్నాము. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా కవర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఒక పెద్ద సైజ్ విండో ప్రొవైడ్ చేశారు. వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేశారు. అండ్ ఈ హౌస్ అనేది ఎక్సలెంట్ లొకేషన్లో ఉంటుంది. అండ్ మంచి రేట్కి సేల్ చేస్తున్నారు. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నాము. అండ్ వాష్రూమ్ అనేది స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ వాల్కి టైల్స్ స్టిక్ చేశారు. అండ్ యాంటిస్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేశారు. ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నానండి. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే మనకి మంచి సైజుగా రావడం జరిగింది. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి వాల్స్కి ఉన్న కలర్స్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండో చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు కవర్ చేస్తున్నాము. సజ్జా కవర్ చేస్తున్నాము. అండ్ పైన ఉన్నటువంటి లో రూప్ అంతా క్లియర్గా చూపించడం జరిగింది. పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. సెట్ బ్యాక్స్ కవర్ చేసుకొని టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకాలిటీ అంతా చూపిస్తూ ప్రైస్ గురించి మా ప్రకారంగా ఈస్ట్ వైపు ఉన్నటువంటి డోర్ నుంచి సెట్ బ్యాక్ ఏరియాకి రావడం జరిగింది. అండ్ సెట్ బ్యాక్ ఏరియాలో ఉన్నటువంటి బోర్ పాయింట్ చూపిస్తున్నాము. అండ్ సంప్ ఏరియా చూపిస్తున్నాము. అండ్ స్పేసెస్గా ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇప్పుడు బ్యాక్ సైడ్ చూసినట్లయితే మనకి వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. వాష్ ఏరియాలో ఉన్నటువంటి టైల్ వర్క్ చూపిస్తున్నాము. అండ్ సౌత్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి మనం టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకాలిటీ అంతా క్లియర్గా చూపిస్తూ ప్రైస్ గురించి టెర్రస్ పైకి రావడం జరిగింది. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి మహేంద్ర ఎన్క్లేవ్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ఈ హౌస్ అనేది మనకి మున్సిపల్ పర్మిషన్ తీసుకుని కన్స్ట్రక్ట్ చేశారు. హౌస్ ముందున్న రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్. హౌస్ యొక్క డైమెన్షన్ అనేది 30x40 డైమెన్షన్లో కన్స్ట్రక్ట్ చేశారు. ఎక్సలెంట్ డైమెన్షన్ అండ్ స్పేసెస్గా కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ హౌస్ యొక్క ప్రైస్ అనేది 74 lakhs కోట్ చేస్తున్నారు. అండ్ స్క్రీన్ పైన డైరెక్ట్గా బిల్డర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము.
అండ్ ఈ ప్రైస్ అనేది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, స్లైట్గా నెగోషియేషన్ అవుతుంది అండ్ అప్ టు 80% బ్యాంక్ లోన్ వస్తుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ హైలైట్స్ మాట్లాడుకున్నట్లయితే ఎంవిఎస్ఆర్ కాలేజ్ నుంచి ఇది 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అండ్ 100 ఫీట్ రోడ్ నుంచి ఇది 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ విజ్ఞాన్ స్కూల్కి బ్యాక్ సైడ్ ఉంటుంది. అండ్ అవుటర్ రింగ్ రోడ్కి ఇది 6 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ ఎయిర్పోర్ట్కి ఇది 14 to 15 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి ఇది 10 to 11 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ ఫైనల్గా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి మంచి మంచి ప్రాపర్టీస్ అండ్ డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ మీకు చూపిస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఎవరైతే ప్రాపర్టీస్ కొందామనుకుంటున్నారో అలాంటి వారి వరకు మా వీడియోస్ రీచ్ అవుతాయండి. సో థ్యాంక్ యూ అండి. మరొక మంచి ప్రాపర్టీ తోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.